ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టనామన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాం, ధ్యానిద్దాం. బైబిల్ ఉన్నవారు తప్పక తీసి చూడండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముచ్చువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. సరిపోద్ది. ఈ మాటలు మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అంటున్నాడు కదా, పునరుద్ధానమును జీవమును నేనే అని తెలియపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు మన పాపముల నిమిత్తమై ఈ లోకమునకు వచ్చి మన కొరకు సిలువలో రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మనకు రక్షణను అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని గెలిచి లేచిన దేవుడిగా, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవునిగా మనకి కనబడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలండి? యేసుక్రీస్తు యందు ఎందుకు విశ్వాసం ఉంచాలి అంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరణాన్ని జయించిన వాడు, ఆయన మరణపు ముళ్ళును విరిచినవాడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు అని దైవ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి లేచాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మన పాపముల నిమిత్తమై ఆయన సిలువలో యాగమై మన కొరకు రక్షణ సిద్ధపరిచాడు. చూద్దామా? లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనం. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకుని సమస్త జనులలో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆయన ద్వారా మనకి ఏం కలుగుతుందట అంటే, ఇక్కడ రాయబడి ఉంది కదా, మనకు మారు మనస్సు ఆయన ద్వారా మనకు కలుగుతూ ఉంది. ఆయన మనకు నిత్య రాజ్యాన్ని ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ మాటలన్నీ మనకు తెలుసు. యేసు యందు విశ్వాసం ఉంచిన వారందరికీ యేసు ప్రభు మన పాపముల నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడని, మన కొరకు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడన్న సత్యాన్ని అనేకులు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నా వాక్య ధ్యానము ఏమిటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పునరుద్ధానము చెందాడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. అలాగునే ఆయన బిడ్డలుగా మనము కూడా ఈ లోకములో పాప విషయములో మనం మృతి పొందాలి. దేవుని బిడ్డలారా, ఒకడు నాలో జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యమునకు చేరడని దైవవాక్యం సెలవిస్తూ ఉంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత జీవితం లేక పాపపు జీవితం లేక చూడండి లోకపు జీవితం, వీటిలో మనము మృతి పొందిన వారనిగా మృతి పొంది మనము నూతనంగా క్రీస్తు యందు జన్మించేవారుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ప్రియ తల్లి, ప్రభువు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. పాప విషయంలో పాపపు స్వభావాన్ని వాటిని పూర్తిగా నీ నుండి తీసివేశావా? వాటిలో
నీ పాత జీవితాన్ని నీవు పూర్తిగా విడిచిపెట్టి నూతనముగా క్రీస్తు యందు జీవిస్తున్న అనుభవం నీకు ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితాలు ఎలాగున్నాయంటే అండి, ఒక ఉదాహరణ మీకు తెలియపరుస్తాను అండి. ఒక చెట్టును, అది పనికిరాని చెట్టు ఒకటి వచ్చిందనుకోండి అండి, ఆ పనికిరాని చెట్టుని ఏం చేస్తున్నాము అంటే మనము మొదలకి నరికేస్తాం, మొదలకి తీసేస్తాం. మొదలకి తీసిన తర్వాత మనం అనుకుంటాం ఈ చెట్టు కూడా వదిలిపోయింది అనుకుంటాం. కానీ మరలా కొంతకాలం తిరిగి చూస్తే మరలా దానికి చిగురేసి మరలా ఆ చెట్టు ఎదగటం ప్రారంభించడం మనం చూస్తాం. ఇదేంటి అప్పుడే ఎదిగిపోయింది, ఇది అప్పుడే మరలా ఇంత పెద్ద చెట్టుగా మారిపోయిందని మనకు అనిపిస్తూ ఉంటుంది. చాలామంది జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, పూర్తిగా క్రీస్తు యందు మార్పు చెందకుండా, పూర్తిగా వారి జీవిత విధానాలను క్రీస్తు యందు వారి పాప విషయమై పశ్చాత్తాపడకుండా వారు కన్నీరు కార్చి, అయ్యా నేను పాపిని ప్రభువా, నా పాప జీవితము నుండి నన్ను విడిపించు నాయనా అని పశ్చాత్తాపడి పాపమును విడిచిపెట్టి అంటే నూతనంగా దేవునిలో జీవించే అనుభవము కలిగి ఉండాలని వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. కానీ చాలామందిలో ఎటువంటి అనుభవం ఉందంటే కొంతకాలము విడిచిపెడతా ఉన్నారు. నిజమే, ఈ వాక్యం వింటున్నావు కదా, నీవు కూడా వాక్యమిని దైవ సేవకులు చెప్పిన మాటలను బట్టి, దేవుని వాక్యమును బట్టి కొన్ని దినాలు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు. అయితే కొన్ని దినాలు అయిన తర్వాత మరలా నీలో పాత స్వభావం విడిచిపెట్టినది మరలా నీవు వాటి చేయటానికి పూనుకుంటున్నావు. దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం చెబుతూ ఉంది, తెలియక చేసిన వాడికట క్షమాపణ ఉంది. తెలుసుండి వాక్యమును వెరిగి ఎన్నో సంవత్సరాలుగా నువ్వు వాక్యం వింటూ, ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరమునకు వెళుతూ, ఎన్నో సంవత్సరాలుగా పాటలు పాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళుతూ కూడా ఇంకా నీవు పరిపూర్ణమైన మార్పు చెందని వాడిగా నీవున్నావు అని దేవుడు ఈ వాక్యము నీ కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎన్నాళ్ళు కొంతకాలం మాత్రమే పరిశుద్ధత, కొన్ని రోజులు మాత్రమే నీతిని, కొన్ని రోజులు మాత్రమే నీతియుక్తమైన జీవితం, మరలా తిరిగి ఆ పాపపు పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అమ్మా నిజమే, నువ్వు ఎంత పరిశుద్ధంగా బ్రతికావు కొంతకాలం, ఇప్పుడు ఏది ఆ పరిశుద్ధత? ఏమైంది ఆ పరిశుద్ధత అంటే ఆ పరిశుద్ధతను విడిచిపెట్టేశావు నువ్వు. అందుకనే అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు నీ చుట్టుముట్టుతూ ఉన్నాయి. ఈ వాక్యం ద్వారా వింటున్న ప్రియ తల్లి, నేను ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను, నీవు పరిశుద్ధతను కలిగి ఉంటే దేవుడు నీకు ఉన్న సమస్యలన్నిటి నుండి ఆయనే నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధుల పక్షాన దేవుడు నిలబడతాడు. నీవు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాలి. కొంతకాలము పరిశుద్ధత, మిగతా కాలమంతా కూడా నీ ఇష్టానుసారమైన జీవితం. మరలా ఏదో వాక్యం వింటున్నావు, నా బోటోళ్ళు చెప్పే వాక్యమిని మరలా అనుకుంటున్నావు నేను ఈ రోజు నుండి పరిశుద్ధంగా ఉంటాను. మరలా కొంతకాలం ఉంటావు, మరలా పాప జీవితం, రోత జీవితం నువ్వు కలిగి ఉంటున్నావు. నేను అంటాను, ఇది దేవుడు నీ వద్ద నుండి కోరేది కాదు. మారితే బైబిల్లో కూడా ఉంది కదా, ఉంటే వెచ్చగా ఉండు లేక చల్లగా ఉండు. నిలువెచ్చని స్థితి ఎందుకు నీకు? రెండాట్ల మధ్యన తజ్జన భజ్జన ఎందుకు నీకు? పరిశుద్ధంగా నీవు జీవించడానికి సిద్ధపడు. దేవుని సన్నిధిలో నీ పాపాన్ని పశ్చాత్తాపడి పరిపూర్ణంగా ఏరులతో పాటు చెట్టును తీసివేసినప్పుడు ఆ చెట్టు తిరిగి మరలా మొలదు కదా.
ఆ పనికిరాని ఆ చెట్టు తిరిగి మొలదు కదా. అలాగే దేవుని సన్నిధిలో నీవు పశ్చాత్తాపపడి పరిపూర్ణంగా నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడు. అప్పుడు నేను అంటాను, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుని వాక్యం అంటది కదా, ఆయన మనల్ని తలగా నిలబెడతాడట. ఆయన తలగా నిలబెట్టేవాడు. చూద్దామా, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు తీయండి. 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము. ఎంత చక్కగా దేవుడు రాశాడు. 28వ అధ్యాయం 14వ వచనం. అన్యులు దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించ నడుచుకొనవలనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని నెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగాను ఉందువు కానీ కింద వాడవు ఉండవు. దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా దేవుడు చెబుతున్నాడు. మన దేవుని ఆజ్ఞలను చూడండి. యెహోవా నిన్ను తలగా నియమించాలనుకుంటున్నాడు ఆయన. చూడండి, యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొని ఎడల, దేవుని మాటలు విని మార్పు చెందిన ఎడల, మారు మనస్సు పొందిన ఎడల, పరిశుద్ధత జీవితాన్ని నీవు కలిగి ఉన్న ఎడల దేవుడు అంటున్నాడు, నిన్ను తలగా నిలబెడతానంటున్నాడు. తలగా. చూడండి, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నిన్ను పైనే పెడతాడండి. అనేక విషయాల్లో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయికి ఆయన తీసుకువెళ్ళబోతున్నాడు. నువ్వు నీతిగా బ్రతికితే, నువ్వు యథార్థతగా బ్రతికితే, నువ్వు పరిశుద్ధతగా నీవు జీవిస్తే, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, నీవు పాప విషయంలో మృతి పొందిన అనుభవం ఉండాలి. వాటిని పూర్తిగా నీ జీవితం నుండి తీసివేసిన వాడిగా నువ్వు ఉండాలి. యేసు ప్రభు మరణాన్ని గెలిచి పునరుద్ధానం పొందాడు. నీవు క్రీస్తులో జన్మించాలి. పాపములో చచ్చి నీతిలో బ్రతకాలి. అవునండి, బైబిల్ చెప్తుంది కదా, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు చూడండి హఠాత్తుగా నాశనం వస్తుందంట వాడి మీదకి. అండి, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను, దుర్దినములు నీ మీదకి రాకముందు నీ జీవితాన్ని మార్చుకో. నీ జీవితాన్ని మార్చుకుని పాప విషయములో మృతి పొంది అండి నీతి విషయములో నువ్వు జన్మించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. యేసు ప్రభు మరణ పునరుద్ధానములు కలిగిన వాడుగా ఉన్నాడు. నీవు కూడా పాపమును విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలా ఉంటున్నావా? అలా ఉన్నావా? చాలామందిలో ఇంకొక విషయాన్ని మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను. ఏమండి, ఎందుకు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు? నువ్వు అనుకుంటున్నావు కదా, ఏమనంటే, నేను అనుకుంటున్నాను పాస్టర్ గారు పరిశుద్ధంగా బ్రతుకుదామని అనుకుంటున్నావు నువ్వు. నాకు తెలుసు, దేవునికి తెలుసు. నేను నీతిగా బ్రతకాలనుకుంటున్నాను పాస్టర్ గారు, నేను కూడా యథార్థతతో బ్రతకాలనుకుంటున్నాను, ఇంక ఈ పాపపు పనులు మానేయాలనుకుంటున్నాను, కానీ నా వల్ల అవ్వట్లేదు పాస్టర్ గారు, ఏం చేయాలి అన్న ప్రశ్న నీలో ఉంది కదా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చెప్తున్నాను. నేను కూడా నా జీవితంలో కూడా ఇటువంటి సంఘర్షణలు నా హృదయంలో కూడా ఉన్నాయి. నా సమయంలో నా జీవితంలో కూడా నేను కూడా అనుకునేవాడిని, ఎందుకు నేను పరిశుద్ధంగా ఇంకనో బ్రతకలేకపోయాను ఆనాటి పరిస్థితులలో నేను అనుకుంటూ ఉండేవాడిని. కొంతకాలం మీలాగా నేను కూడా కొంతకాలం పరిశుద్ధంగానే ఉండేవాడిని. మరలా ఎక్కడో రాకూడని మాట వచ్చేసేది. ఎక్కడో చిన్న చిన్న లోపాలు నా జీవితంలో కనబడుతున్నప్పుడు నాకే అనిపించి, ఎందుకు నేను ఉండలేకపోతున్నాను, ఎందుకు నేను నీతిగా బ్రతకలేకపోతున్నాను, నీతిగా బ్రతకాలంటే ఏం చేయాలి, ఇది ఆలోచన చేసేవాడిని నేను. దేవుని సన్నిధిలో
ఆలోచన చేసేవాడిని, ప్రభువా నేను ఏం చేయాలి ప్రభువా నీతిగా బ్రతకాలంటే అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. నీవు కూడా ఈ వాక్యం వింటున్న సోదరి, నువ్వు కూడా అనుకుంటున్నావు నేను పరిశుద్ధంగా బ్రతకాలని, కానీ చూడండి నీ స్నేహితులు నిన్ను పరిశుద్ధంగా ఉండనివ్వట్లేదు కదా. అంటే ఒకరోజు ఈ మధ్యకాలంలో ఒక వార్త విన్నాను నేను. ఒక యవనస్తురాలు ఒకర్తే కూతురు, వారికి ఆ బిడ్డను ఎంతో గారాభంగా చదివించారు, మంచి చదువు చదివించారు, మంచి స్థితిలో ఆ అమ్మాయిని పెట్టాలని ఆ తల్లిదండ్రులు ఆకాంక్షించారు. అయితే ఆ బిడ్డ కొంత ఉద్యోగం నిమిత్తము, జాబ్ నిమిత్తం, లేకపోతే హయ్యర్ స్టడీస్ నిమిత్తం అనుకుంటా కొంత దూరానికి పంపించారు. దూరానికి పంపించినప్పుడు ఆ దూరం వెళ్ళింది ఆ యవనస్తురాలు. ఒక రూమ్ తీసుకుని అక్కడ ఉంటూ తన జాబ్కు లేకపోతే హయ్యర్ స్టడీస్కు వెళుతూ ఉంది. ఒకరోజు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తున్నారు ఆ అమ్మాయికి, అమ్మాయి ఎలా ఉన్నావు, అక్కడ ఎలా ఉంది అని. ఆ అమ్మాయి చెప్తుంది, నేను చాలా బాగున్నాను, నాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్తా ఉంది. ఇలా ఉంటున్నప్పుడు సరే ఒకరోజు అసలు చూసొద్దాం నా కూతురు ఎలా ఉందో అక్కడ అని చెప్పి ఆ తల్లి బయలుదేరి ఆ కూతురున్న ఆ ప్రాంతానికి వెళ్ళింది. వెళుతుల్లో ఒక రూమ్ ఎక్కడో తెలుసు ఆమెకి, ఆ రూమ్ దగ్గరికి వెళ్ళింది. వెళుతుల్లోకి తాళం వేసి ఉంది ఆ రూమ్. తాళం వేస్తుంటే ఆ కూతురికి ఫోన్ చేసింది, అమ్మా ఎక్కడున్నావు అంటే, నేను బయట పని మీద ఉన్నాను, అదిగో పక్కనే ఆ రూమ్ కీ ఉంది, పలానా కిటికీలో పెట్టాను, రూమ్ తీసుకుని లోపల ఉండమ్మని వచ్చేస్తాను అంది. సరే కదా అని ఈమె రూమ్ తీసి లోపలికి వెళ్ళింది. వెళుతుల్లోకి ఆ రూమ్ చూసి అండి, ఆ రూమ్లో ఉన్న పరిస్థితులను చూసి ఆ తల్లి గుండెలకు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. అక్కడ సిగరెట్లు ఉన్నాయి అండి, మందు తాగిన బాటిల్స్ ఉన్నాయి అండి, అయ్యే కాదు చూడకూడని దృశ్యాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆ తల్లికి ఏంటిదంతా పరిస్థితి, ఇలా ఉందేంటి గది అని ఆమె చూసి చాలా వేదన పడింది. ఇంతలో కూతురు వచ్చింది, కూర్చోబెట్టి ఏంటమ్మా ఇవన్నీ, ఏంటివి, ఏంటి ఇలా చేస్తున్నావు, ఎవరివి నీయేనా లేకపోతే ఇంకెవరైనా ఇక్కడికి వస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని ఎవరు అడిగిందండి. ఆ కూతురు తన తప్పును ఒప్పుకోకుండా ఏమంటుందంటే, అమ్మ ఇవన్నీ నీకెందుకు, వచ్చావు నన్ను చూసావు, నువ్వు వెళ్ళు తిరిగి అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ చాలా కోప్పడి ఆ కూతురు కూర్చోబెట్టి మాట్లాడడం ప్రారంభించింది. ఈ అమ్మ అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఏంటి అంటే, అప్పుడు చెప్పింది. ఆ కూతురు అంటుంది, ఇదిగో నేను అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉన్నాను, బాగానే చదువుకున్నాను, అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఆ ఫ్రెండ్స్ నన్ను ఎంత దాకా తీసుకుపోయారంటే ఈరోజు నేను నా జీవితాన్ని కూడా నాశనం చేసుకున్న పరిస్థితిలో ఉన్నాను. నేను ఇందులో నుంచి బయటికి రావాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు. ఈ వ్యసనముల్లోంచి, ఈ పాప సంబంధమైన క్రియల నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నానమ్మా, కానీ నా వల్ల అవ్వట్లేదు. కొన్నిసార్లు నీకు చెప్పలేక, నీకు ఎలా చెప్పాలో అర్థం కాక నేను చాలా ఆవేదన పడుతూ ఉన్నాను. అంతేకాదు కొన్నిసార్లు చనిపోదామని ఆ నిర్ణయం కూడా అనుకుంటున్నాను అని ఆ పాప చెబుతూ బాధపడతా ఉంది. ఆ పాప డ్రగ్స్కి చూడండి అలవాటు పడిపోయింది, ఎడిక్ట్ అయిపోయింది, సిగరెట్లకు ఎడిక్ట్ అయిపోయింది, మందుకు ఎడిక్ట్ అయిపోయింది, పాప సంబంధమైన క్రియలకు ఎడిక్ట్ అయిపోయింది, తన పరిశుద్ధతను కూడా కోల్పోయింది అమ్మ. కారణం స్నేహితులు. దేవుని బిడ్డలారా, స్నేహితులందరూ ఇలా ఉంటారని అనను కానీ అవండి, ఈరోజు మేలు చేసే స్నేహితులు బహు తక్కువ అని మాత్రం చెప్తాను. నీకు మేలు చేసే స్నేహితులు బహు తక్కువ ఈ రోజుల్లో. మరి ఎవరున్నారయ్యా అంటే, మనల్ని తప్పు త్రోవలోకి నడిపించే స్నేహితులే ఎక్కువ, మనల్ని చెడు అలవాట్ల వైపుకు మరలించే స్నేహితులే ఎక్కువ. ఆ బిడ్డ తన జీవితాన్ని మొత్తం నాశనం చేసుకో ఉంది. ఈరోజు స్నేహితుడా,
ప్రియ సోదరుడా, నీ స్నేహితులు మాటలు విని నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావేమో. అనేక వ్యసనాలతో నీవు బానిసగా మారిపోయావేమో. పరిశుద్ధంగా ఉండవలసిన నీవు దేవుని మందిరములో ఒలీవ మొక్కల వలె ఉండవలసిన నీవు ఈరోజు పనికిరాని, ఉపయోగము లేని, ఫలభరితము లేని చెట్టుగా నువ్వు మారిపోయేవేమో. దేవుడు నీకోసమే మాట్లాడుతున్నాడమ్మా, నీకోసమే మాట్లాడుతున్నాడయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, దేవుడు చెప్తూ ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు నీవు పాపాన్ని జయించలేకపోతున్నావు అనుకుంటున్నావు? అయ్యో, ఇది చేయడం తప్పే, ఇలా చేయకూడదు, నా భర్త ఉండగా నేను ఇటువంటి పాప పనులు చేయకూడదు అనుకుంటున్నావు, కానీ చేస్తూ ఉన్నావు. నా భార్య ఉండగా నేను వేరొక వారితో వివాహ వ్యతిరేకమైన సంబంధాలు కలిగి ఉండకూడదని నువ్వు అనుకుంటున్నావు, కానీ అందులో నీవు బయటికి రానంతగా మునిగిపోయావు. ఎవరికీ తెలియదు అనుకుంటున్నావు నీ పాప జీవితం. దేవునికి తెలుసు, అందుకనే నీ ముందు పెడుతున్నాడు ఇవన్నీ. ప్రియ అవనస్తుడా, అనేకులను వంచిస్తూ నీ తల్లిదండ్రులను మోసం చేస్తూ పాపములో మునిగి తేలుతూ ఉన్నావు. అవసరం లేని పరిచయాలు ఏర్పరచుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. అనుకుంటున్నావు నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నావు, కానీ పాపములో మునిగిపోయిన దుస్థితిలో నువ్వు ఉన్నావు. ఏం చేస్తే పాపం చేయకుండా ఉండగలవు? యవ్వనుడా, నీ యవ్వన కాలమందు యవ్వన కాలములో నువ్వు ఉన్నావు. యవ్వన కాలములో నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? నేను అంటాను, దేవుని సన్నిధిలో ప్రతిరోజు నీవు ప్రార్థన చేయగలిగితే, లేక దేవుని బిడ్డలారా, నీవు ఒకటే గోల్ పెట్టుకో నీ జీవితంలో. ఏమిటో తెలుసా? ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు, మేళ్ళ, మిద్దులు, లేకపోతే సంపద, ఇటు కొరకు కాదు నీ గోల్ ఏంటో తెలుసా? నేను ఈరోజు పాపము చేయకుండా బ్రతుకుతాను, అది నీ గోల్. ఎటువంటి పాపపు క్రియలు లేకుండా బ్రతుకుతాను, ఇది నీ గమ్యం, గురి. ఇటువంటి గమ్యం, గురి కలిగి నీవు దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేయగలిగితే, ఆ రోజు ఎటువంటి పాపములో నీవు అడుగు పెట్టలేవు. ప్రార్థన చేస్తే ప్రార్థనే మనల్ని పరిశుద్ధంగా మనల్ని మార్చగలదు. మనం పరిశుద్ధమైన జీవితాన్ని అలవర్చగలదు ప్రార్థనే. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ నుండి కోరుతుంది పరిశుద్ధతే. ఆయన పునరుద్ధానం పొందాడు. నీవు పాపమును జయించి క్రీస్తులో నూతనంగా జన్మించాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. హేయమైన క్రియలను విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈరోజు నేను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని పిలుపు నీకు వినబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ పిలుపును కూడా మీరు నిర్లక్ష్యం చేస్తే, ఎబ్రిల్ రాసిన పత్రికలో అంటాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ప్రియమైన దేవుని బిడ్డలా, ఇంత గొప్ప దేవుని స్వరమును కూడా విని, దేవుని మాట కూడా నీ చెవున పడుతూ ఉంది, వాటిని ఇంకనూ పక్కన పెడితే మాత్రం, నేను అంటాను, దేవుని మాటకు ఇంకా నువ్వు విలువ ఇవ్వకపోతే మాత్రం అంటే మీ నాశనమును మీరు కొని తెచ్చుకున్నవారు అవుతారు. దేవుని బిడ్డలారా, అట్టి పరిస్థితి రానివ్వకండి. దేవుడు దయగలిగిన వాడు కాబట్టి, నువ్వు మారాలని ఆకాంక్షించేవాడు కాబట్టి ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడమ్మా, మాట్లాడుతూ ఉన్నాడు. సెల్ ఫోన్కి ఎడిట్ అయిపోయిన సోదరుడా, నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని గంటలు వాటితో గడుపుతూ ఉన్నావు, సెల్ ఫోన్తో. వాటిని విడిచిపెట్టకుండా ఉండలేకపోతున్నావు. దేవుని వాక్యాన్ని చదవలేని పరిస్థితికి వెళ్ళిపోయావు. సమయము దొరికితే ఆ సమయాన్నంతటి కూడా ఈ సెల్ ఫోన్కే వాడుతూ ఉన్నావు. కొంతమంది బెట్టింగ్లకి బానిసలైపోయారు. అవును, తల్లిదండ్రులకు తెలియకుండా
కుటుంబానికి తెలియకుండా, భార్య బిడ్డలకు తెలియకుండా బెట్టింగ్స్ వేస్తూ నీ జీవితాన్ని పతనం స్థితిలోనికి తీసుకొచ్చేసావు. ఇప్పటికే దేవుడు అన్నాడు, ఇది చివరి పిలుపు నీకు. ఇప్పుడైనా మోకరించి ప్రార్థన చేయి. ఇప్పుడైనా నీ పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని మృతి పొందించు. నువ్వు క్రీస్తులో నూతనంగా ముందుకు సాగు. ఈరోజండి నేను చెప్తున్న ఇటువంటి పరిస్థితులు చాలామందిలో కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, మార్పు చెందుతావా? విడిచిపెడతావా? లేక ఇంకనూ దేవుని మాట ఎవరికో చెబుతున్నాడులే అయినా నాకు కాదనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, అమ్మా నాకు కాదనుకుంటున్నా, నీతోనే మాట్లాడుతున్నాను నేను. అది నీతోనే మాట్లాడుతున్నానయ్యా దేవుని వాక్యం ద్వారా. దేవుడు వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఎందుకు ఈ వ్యసనాలు? ఎందుకు నిన్ను పాపపు దుస్థితిలోనికి తీసుకుపోయి ఇట్టి వ్యసనాల నుంచి విడుదల పొందాలంటే వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం, కన్నీటి ప్రార్థనా జీవితం నీకు అవసరం. అది ఒక్కటే నీ నుండి, ఈ వ్యసనముల నుండి, ఇట్టి దుస్థితిలో నుండి నిన్ను బయటికి తీసుకురాగలవు. అందుకని ఇక్కడ మనం చదివాం కదా మొదటి మాటగా, ఆయన పునరుద్ధానమును జీవమును నేనే. దేవుని బిడ్డలారా, మనము కూడా తిరిగి జన్మించాలి. మనము కూడా క్రీస్తు స్వభావమును ధరించాలి. మనము క్రీస్తులో, క్రీస్తు ప్రేమను కలిగి క్రీస్తులో ముందుకు సాగాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పాపము విషయమై మృతి పొందినవా? ఆ పాపము నీ నుండి తీసివేయబడాలి. అది పరిపూర్ణంగా తీసివేయబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. దేవుడు ఈ వాక్యము ద్వారా నిన్ను బలపరిచి సరిదిద్ది ఆయన రాకడలో నిన్ను ఎత్తబడే గుంపులో మనం అందరం ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు. యేసయ్యా, నిజమే కొంతమంది ప్రభువా పాప విషయంలో ఇంకా కొనసాగుతూ ఉన్నవారు, ఇంకనూ పాపములు మునిగి తేలుతున్నవారు ఎవరైతే పశ్చాత్తాపడి వాక్యమిని ఇగో ఈ వింటూ ప్రార్థించడానికి కళ్ళు మూసి తల ఉంచిన బిడ్డలను నువ్వు దర్శించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నీ హస్తము వెళ్ళి వారిని తాకువలనని ప్రార్థిస్తున్నాను నాయన. వారిని ముట్టండి నాయన. వారిలో ఉన్న వ్యసనముల నుండి విడుదల తీసుకురండి. వారిలో ఉన్న ప్రభా పాపపు సంబంధమైన ప్రభా ఆలోచనల నుండి విడుదల తీసుకురండి. వారిలో ఉన్న పాపపు హేయమైన క్రియల నుండి విడుదల తీసుకురండి. వేటికైతే వాళ్ళు బానిసలైపోయారో వాటి నుండి యేసు నామమున ప్రభా వారికి విడుదల ఆజ్ఞాపిస్తున్నాను నాయన. ప్రభా యేసు నామమున వారికి ప్రభా గొప్ప విడుదల దయచేయండి. వారి జీవితాలను మార్చండి. పరిశుద్ధంగా నీ కొరకు జీవించే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.